కాంగ్రెస్ చరిత్రలోనే విఫల సీఎంగా రేవంత్ రెడ్డి నిలిచిపోనున్నాడు. అటు నేతగా ఇటు పాలకుడిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విఫలమయ్యారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓవైపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచినా ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేక చేతులెత్తేసింది. మరోవైపు మంత్రులు, ఎమ్మెల్యేలు రోజుకో వివాదంతో రచ్చకెక్కుతున్నా వారిని కట్టడి చేయలేకపోతున్నారు. ఇవన్నీ రేవంత్ వైఫల్యాలకు నిదర్శనమన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి అటు నాయకుడిగా ఇటు పాలకుడిగా విఫలమయ్యారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచిందే, కానీ ఒక్కటంటే ఒక్క సంక్షేమ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయింది. పైగా కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ వంటి అనేక పథకాలను పక్కన పెట్టింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీల సంగతి సరే. దీంతో పాలకుడిగా సీఎం రేవంత్ రెడ్డి పతనమయ్యారు. నాయకుడిగా చూసిన విఫలముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. ఎమ్మెల్యేలను, మంత్రులను సమన్వయం చేసుకోవడంలో ఘోరంగా విఫలమయ్యారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. 16 మంది మంత్రులు ఉంటే వీరిలో ఏ 2 మంత్రుల మధ్య కూడా కనీసం సమన్వయం లేదు. రోజుకో కొత్త పంచాయతీతో రచ్చకెక్కుతున్నారు. ఎమ్మెల్యేలు ఫామ్ హౌస్ మీటింగులు, రహస్య సమావేశాలతో బిజీగా గడుపుతున్నారు. పార్టీ మీద, ప్రభుత్వం తీరుపై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. కొట్లాటతో కొందరు మంత్రులు రోడ్లపై చెలరేగిపోతుంటే ముఖ్యమంత్రిగా వారికి ముక్తాడు వేయలేక చతికిల పడ్డారని రేవంత్ రెడ్డిపై విమర్శలు వస్తున్నాయి. కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎమ్మెల్యే ఒకరు తనను చంపుతాడేమోనని కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే బహిరంగ ఆందోళన వ్యక్తం చేయగా, ఈ ప్రభుత్వం కూలితేనే బాధితులకు న్యాయం జరుగుతుందని మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటున్నారు. మద్యం టెండర్ల వేళ ఇంకో ఎమ్మెల్యే ఏకంగా మద్యం దుకాణాలపై సొంత ఆంక్షలనే ప్రచారంలోకి తెచ్చారు. వాటికి ఒప్పుకుంటేనే వ్యాపారులు టెండర్లు వేయాలని హెచ్చరికలు జారీ చేశారు. ఎమ్మెల్యేలే ముందుపడి పోలీస్ అధికారులపై హౌస్ మోషన్లు, కోర్టులో పిటిషన్లు వేస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. ఎమ్మెల్యేలను కట్టడి చేసి పార్టీని, ప్రభుత్వాన్ని ఏకతాటిపైకి నడపడంలో రేవంత్ రెడ్డి విఫలమయ్యారని రాజకీయ పరిశీలకులు వేలెత్తి చూపుతున్నారు. రాష్ట్ర జనాభాలో 56.33% ఉన్న బీసీ ప్రజలు తమకు 42% రిజర్వేషన్లు దక్కుతాయో లేదోనని ఆందోళనతో ఉండగా, ఇదేమీ పట్టనట్టుగా మంత్రులు వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. సీనియర్ ఐఏఎస్ అధికారులను వెంటబెట్టుకుని ఢిల్లీకి వెళ్లి 42% బీసీ రిజర్వేషన్ల అమలుపై కేంద్రంతో లాబింగ్ చేస్తారేమోనని అనుకుంటే, కాంట్రాక్టు గొడవలు, కులాల కుమ్ములాటలతో వారికి సరిపోతుందని పలువురు మండిపడుతున్నారు. మార్పు కోరుకుంటే 10 ఏండ్ల విధ్వంసం జరుగుతోందని ప్రజలు ఒకవైపు ఆందోళన వ్యక్తం చేస్తుంటే, మంత్రులకు, ఎమ్మెల్యేలకు మాత్రం ఇదేమీ పట్టనట్టు కాంట్రాక్టు పనులు, అవినీతి సొమ్ములో వాటాలు, అధికార మత్తు నుంచి పుట్టిన అసహనంతో కొట్లాటాలకు దిగుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తొలిసారి ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య అంతర్గత వివాదం మొదలైంది. వారిద్దరి మధ్య హెలికాప్టర్ చిచ్చు పెట్టింది. అక్కడి నుంచి మొదలైన మంత్రుల మధ్య సమన్వయ లోపం ఇప్పటికీ కొనసాగుతూ వస్తోంది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ మధ్య విభేదాలు పొడచూపాయి. మేడారం జాతర అభివృద్ధి పనులకై 70 కోట్ల విలువైన టెండర్లలో మంత్రి పొంగులేటి జోక్యం చేసుకున్నారని సురేఖ రోడ్డెక్కారు. సీఎం స్థాయిలో కూడా పరిష్కారం కాలేదని భావించిన సురేఖ పంచాయతీని ఢిల్లీలో పెట్టింది. మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరు లక్ష్మణ్ కు, గడ్డం వివేక్, అడ్లూరు లక్ష్మణ్ మధ్య వివాదాలు కుల విభేదాలకు రూపం దాల్చింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచే కేబినెట్ మంత్రుల మధ్య సమతుల్యతలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఎంగా మంత్రుల మధ్య ఉన్న గ్యాప్ను తుడిపేయడంలో రేవంత్ విఫలమయ్యారని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మొదట్లో ముఖ్యమంత్రి తన స్థానాన్ని కాపాడుకునేందుకు మంత్రుల మధ్య అపార్థాలను పెంచి పోషించారని గాంధీభవన్, సచివాలయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.